దిష్టి తగలడం అనేది వాస్తవం. దిష్టి అనేది ఉంది. చెడు దిష్టి అనేది మనిషిని సమాధి వరకు తీసుకెళ్తుంది. చాలామంది చిన్నపిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుంది కానీ ఏం చేయాలో తెలియదు. చాలామంది దిష్టి తగలకూడదని బుగ్గన కాటుకు చుక్కలు, నల్ల దారాలు ఇవన్నీ కడుతూ ఉంటారు. ఇస్లాం ప్రకారం ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియోలో చిన్నపిల్లలకి దిష్టి తగిలితే రుకయ ఎలా చదవాలి, ఏ దువాలు చదవాలో చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి తల్లిదండ్రులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాత్. చిన్నపిల్లలకు దిష్టి తగిలితే రుకయ ఎలా చదవాలి, ఏ దువాలు చదవాలి? చిన్నపిల్లలకి ఎక్కువగా చెడు దిష్టి తగులుతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువగా ఏడవడం, సరిగా తినకపోవడం, అనారోగ్యంగా ఉండడం, నిద్రలో భయపడడం, ఇవన్నీ చెడు దిష్టి తగిలితే జరుగుతూ ఉంటాయి. చెడు దిష్టి అనేది మనిషిని సమాధి వరకు తీసుకెళ్తుంది. దిష్టి తగిలితే రుకయ చదవాలి, దువాలు చదువుకోవాలి. అంతేగాని బుగ్గన కాటుకు చుక్కపెట్టడం, చేతికి నల్లదారాలు కట్టడం ఇవన్నీ చేయకూడదు. ఈ వీడియోలో చిన్నపిల్లలకి దిష్టి తగిలితే రుకయ ఎలా చదవాలి, ఏ దువాలు చదవాలో చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి తల్లిదండ్రులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో చూసి రుకయ ఎలా చదవాలో, ఏ దువాలు చదవాలో తెలుసుకోండి. మీ చిన్నపిల్లలకి ఒకవేళ దిష్టి తగిలితే తప్పకుండా చదివి వారి మీద దమ్ చేయండి. రుకయ ఎలా చదవాలంటే ముందు మీ నియత్ కరెక్ట్గా ఉండాలి. నియత్ ఎలా ఉండాలంటే సహాయం, రక్షణ అనేది అల్లా నుండి మాత్రమే ఆశించాలి. అల్లా నుండి మాత్రమే రక్షణ కోరుతున్నట్లు మన నియత్ అనేది కరెక్ట్గా ఉండాలి. రుకయ చదివే ముందు వజూ చేసుకోండి. వజూ చేసుకోవడం చాలా మంచిది. కుదిరితే 2 రకాతుల నమాజ్ కూడా చదువుకోండి. నమాజ్ ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అర్థించవచ్చు. కంపల్సరీ అని కాదు, అవకాశం ఉంటే 2 రకాల నఫిల్ నమాజ్ చదువుకోండి. నేను తెలియజేసే కొన్ని ఖురాన్ ఆయతులు మరియు దువాలు చదివి మీ పిల్లల మీద దమ్ చేయండి, ఊదండి. సూర్య ఫాతిహా 3 సార్లు చదవండి. ఆయతల్ కుర్సీ 3 సార్లు చదవండి. సూర్య ఇఖ్లాస్ సూర్య నెంబర్ 112 3 సార్లు చదవండి. సూర్య అల్ ఫలక్ సూర్య నెంబర్ 113 ఇది కూడా 3 సార్లు చదవండి. సూర్య నాస్ సూర్య నెంబర్ 114 ఇది కూడా 3 సార్లు చదవండి. అదేవిధంగా సూర్య అల్ బకరాలోని చివరి 2 ఆయతులు 285, 286 ఈ 2 ఆయతులను కూడా 3 సార్లు చదవండి. ఇవన్నీ చదివి మీ పిల్లల మీద ఎవరికైతే దిష్టి తగిలిందని మీరు అనుకుంటున్నారో వాళ్ళ మీద దమ్ చేయండి, ఊదండి. పూర్తి శరీరం మీద దమ్ చేయండి, ఊదండి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన కొన్ని దువాలు కూడా చదివి దమ్ చేయండి. ఆ దువాలు ఏంటంటే మొదటి దువా ఔజు బి కలిమాతిల్లాహి తామ్మతి మిన్ కుల్లి షైతాని వహామ్మ వమిన్ కుల్లి ఐనిన్ లామ్మ. దీని యొక్క అర్థం ఏంటంటే నేను అల్లా యొక్క సంపూర్ణ వచనాల ద్వారా ప్రతి శైతాన్, హానికరమైన జీవి మరియు ప్రతి చెడు దిష్టి నుండి అల్లా యొక్క శరణు కోరుకుంటున్నాను. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3371. ఈ దువాను 3 సార్లు చదివి చేతిపైన ఊదుకొని పిల్లల యొక్క ఛాతీ మరియు మొహం మీద తడమండి, అంటే స్పర్శించండి. ఇలా తగిలే విధంగా ఒక బాటిల్లో వాటర్ తీసుకొని నేను చెప్పిన ఖురాన్ ఆయతులన్నీ, దువాలన్నీ చదివి దాంట్లో కూడా దమ్ చేసి ఆ వాటర్ కూడా పిల్లలకి తాపించవచ్చు. అంటే మీరు చదివి డైరెక్ట్గానే దమ్ చేయండి, లేదా వాటర్లో ఊది ఆ నీళ్ళని తాగించవచ్చు, మీ ఇష్టం. రెండో దువా బిస్మిల్లాహిల్లజీ లా యజుర్రు మాస్మిహి షయ్యున్ ఫిల్ అర్జి వలా ఫిస్ సమా వహువ సమీఉల్ అలీం. అల్లా పేరుతో, ఆయన యొక్క పేరు ద్వారా భూమిలో మరియు ఆకాశంలో ఏది కూడా హాని కలిగించలేదు. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఈ హదీసు సున్నన్ అబూ దావుద్లో ఉంది, హదీస్ నెంబర్ 5088. ఈ దువాను కూడా 3 సార్లు చదివి దమ్ చేయండి. ఎలా చేస్తారంటే నేను చెప్పిన ఖురాన్ ఆయతులు మరియు దువాలన్నీ చదివి పిల్లల మీద దమ్ చేయండి. దమ్ ఎలా చేయాలంటే చదివి చేతి మీద ఊదుకొని పిల్లల యొక్క తల, చేతులు, మొహం మొత్తం స్పర్శించండి. అంటే ఇలా ఇలా తడమండి. నీటి పైన కూడా రుకయ చేసుకోవచ్చు, నీటి ద్వారా కూడా చేసుకోవచ్చు. అంటే ఒక బాటిల్లో నీళ్ళు తీసుకొని ఖురాన్ ఆయతులు దువాలన్నీ చదివి దాంట్లో దమ్ చేసి ఆ నీళ్ళు కూడా పిల్లలకి తాగించవచ్చు. అదేవిధంగా ఆలివ్ ఆయిల్ తీసుకొని దాంట్లో కూడా దువాలు, ఖురాన్ ఆయతులు అన్నీ చదివి దమ్ చేసి ఆ ఆయిల్ని కూడా పిల్లలకి తలకి లేదా బాడీకి మసాజ్ చేయొచ్చు. ఈ దువాలన్నీ ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం చదివి మీ పిల్లల మీద దమ్ చేయండి. మీ పిల్లలు బాగా మంచి స్థితికి వచ్చేంత వరకు ఇలా చేస్తూనే ఉండండి. ఒకరోజు పట్టచ్చు, 2-3 రోజులు పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు. ప్రయత్నం చేయడమే మన పని. షిఫా అనేది అల్లా చేతుల్లో ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తప్పకుండా డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వండి. ఏదైనా మానసిక సమస్యలు మరీ ఇబ్బందిగా ఉంటే డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వండి. వైద్య సలహా కూడా తీసుకోండి. అదేవిధంగా జ్ఞానవంతుడైన ఒక మంచి ఆలింని కూడా సంప్రదించండి. మూడోది షిర్కు నుండి దూరంగా ఉండండి. షిర్కు పనులు, బిదాత్ పనులు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. రక్షణ అనేది అల్లాను మాత్రమే కోరాలి. సహాయం చేసేవాడు ఒక అల్లా మాత్రమే. రక్షణ అల్లా నుండి మాత్రమే కోరాలి. మీరు అల్లాని కాదని ఎన్ని మార్గాలు వెతుక్కున్నా మీకు లాభం ఉండదు. ఈ విషయంలో మీకు మరిన్ని సందేహాలు, అనుమానాలు ఉంటే ఒక మంచి ఆలిం, ఇస్లామిక్ స్కాలర్ని సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి పేరెంట్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. జంజం నీరు అనేది ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప అద్భుతం. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు అనేది మీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. మీ ఆరోగ్యం బాగుండాలని మీరు జంజం నీళ్ళు తాగితే మీకు తప్పకుండా ఇన్షాల్లా షిఫా లభిస్తుంది. జంజం నీరు అనేది ఒక మిరాకిల్, అద్భుతం. జంజం నీరు గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు.
కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు. జంజం నీరు అనేది ఈ భూమి మీద అల్లా ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం, ఒక అద్భుతం. జంజం నీరులో మీరు ఊహించని లాభాలు ఉన్నాయి. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకి, పెద్ద పెద్ద రోగాలున్న వ్యక్తులకి ఈ జంజం నీరు ద్వారా స్వస్థత లభించింది. మీరు జంజం నీరు గురించి, జంజం నీరు యొక్క ఉపయోగాల గురించి నెట్లో సెర్చ్ చేయండి. ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో కేస్ స్టడీలు ఉన్నాయి. హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఒక్కసారి తప్పకుండా జంజం నీరు కూడా ట్రై చేయండి. మీ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటూనే జంజం నీరు కూడా ప్రయత్నం చేయండి. అల్లా దేంట్లో షిఫా పెట్టాడో మనకు తెలియదు, ప్రయత్నం చేయడమే మన పని. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సౌదీ అంటే మక్కా నుండి స్వచ్ఛమైన జంజం నీరు మనకు అందుబాటులో ఉంది. మీకు కావాలంటే స్వచ్ఛమైన జంజం నీరు మీ ఇంటి వద్దకే పంపించబడును. ఎన్నెన్నో ప్రయత్నం చేస్తుంటారు. జంజం నీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ప్రవక్త మొహమ్మద్ తెలియజేసిన తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. తల్బీనా అనేది ప్రవక్త మొహమ్మద్ వారి యొక్క సున్నత్. తల్బీనా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుందని ప్రవక్త వారు తెలియజేశారు సహీ బుఖారీ హదీస్లో. తల్బీనా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరైతే మలబద్ధకం, అసిడిటీ, కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఇంకా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్, కాల్షియం, విటమిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, అదేవిధంగా పిల్లలు ఎవరైతే హైట్ పెరగట్లేదో, పిల్లలు ఎవరైతే సరిగా తినటం లేదో, పిల్లల యొక్క అభివృద్ధికి, గ్రోత్ కోసం కూడా తల్బీనా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తల్బీనాలో ఊహించని లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది ఒక తినే ఆహారం లాంటిది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, న్యాచురల్. అక్కడ ఇక్కడ లక్షలు ఖర్చు పెడుతుంటారు, కానీ ప్రవక్త వారి యొక్క సున్నత అయినటువంటి తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, పురుషులైనా, స్త్రీలైనా ఎవరైనా తినొచ్చు. మీకు వ్యాధి ఉన్నా, వ్యాధి లేకపోయినా మీరు తల్బీనా తినొచ్చు. మీకు స్వచ్ఛమైన తల్బీనా, న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని తల్బీనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.